అనుకున్నాను. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో చక్కగా తేటగా మిమ్మల్ని ఆదరణతో కూడిన మాటల ద్వారా, బలపరచబడిన మాటల ద్వారా ఆయనే మనందరితో మాట్లాడునుగాక. గట్టిగా చెప్దామా? చాలామంది ఫోన్లో ఉన్నారు, కనబడుతుంది. దేవుని సమయంలో ఆయన వాక్యాన్ని వినాలి. బైబిల్ ఎంతమంది ఇచ్చారు ఒకసారి చూపించండి. బైబిల్ చాలా విలువైనది. బైబిల్ చాలా విలువైనది. పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం మోస్తే మన జీవితం కూడా పరిశుద్ధత కలిగి జీవించబడతారు. ఫోన్లో మట్టికి వాక్యాన్ని చూడదు. ఫోన్లో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహింపబడిన గ్రంథంలోనే మనం చూసేవాడు. ఈ సమయంలో సమయం వ్యర్థం చేయకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కలుమయండి. ప్రార్థన లేఖించి ప్రేమగల తండ్రి, నమ్మదగిన యేసు రాజానికి స్తోత్రం. మొదటి వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని మీరు మాతో మాట్లాడినారు. ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేను కట్టి ఫలింపబడినట్లుగా మీ శక్తిని పొందుకొని వారి గృహానికి వెళ్ళినట్లుగా కృప చూపండి. ఈ సమయమందు అల్పుడైన నా ద్వారా ఏ